ఇంకొన్ని సందర్భాల్లో కూడా ఇక్కడ విజయ్కి సంబంధించి ఫ్యాక్టర్ మాట్లాడుకుంటే ఇక్కడ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే 18 నుంచి 19 ఈ ఏజ్ వాళ్ళు. సో 18 నుంచి 19 విజయ్కి ఫేవరబుల్గా కనిపించే కొన్ని రిపోర్ట్స్, ఆ తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా అటు విజయ్కి కాకుండా అపోజిషన్కి వెళ్ళాయనేది ఇంకొన్ని రిపోర్ట్స్ చెప్తున్నమాట. సో ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెప్తున్నారని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 2026 తమిళనాడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఇస్ ఆన్ స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. పీపుల్ పల్స్ 125 నుంచి 145 డిఎంకేకి వస్తాయంటూ కూడా చెప్తూ ఉంది. అండ్ ఏఐఏడిఎంకేకి 65 నుంచి 80 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉంది. ఇక టీవీకే 18 నుంచి 24 స్థానాలను కైవసం చేసుకోవచ్చు అని చెప్పి పీపుల్ పల్స్ చెప్తూ ఉంది. ఇతరులు 2 నుంచి 6 స్థానాలను కైవసం చేసుకోవచ్చని పీపుల్ పల్స్ చెప్తూ ఉంది. ఇక అలాగే మ్యాట్రిక్స్ సర్వే డిఎంకే 122 నుంచి 132, ఏఐఏడిఎంకే 87 నుంచి 100 స్థానాలని, టీవీకే 10 నుంచి 12 స్థానాలని, ఇతరులు 6 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి తమిళనాడు ఎగ్జిట్ పోల్ మ్యాట్రిక్స్ సర్వే చెబుతుంది. ఇక అలాగే పొలిటికల్ లాబొరేటరీ 135 నుంచి 140, ఏఐడిఎంకే 82 నుంచి 85, టీవీకే 10 నుంచి 14 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇవన్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ ఒక్కసారి నేరుగా తమిళనాడు వెళ్ళిపోతాం. ఇటు చెన్నైలో ఎలా ఉంది, చెన్నైలో పరిస్థితి ఏంటి, అప్డేట్స్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ తమిళనాడు వెళ్ళారు. ఒక్కసారి నేను ఫస్ట్ మీ అందరి తరఫున నేను కృష్ణమోహన్ పలకరించే ప్రయత్నం చేస్తాను. వణకం కృష్ణమోహన్. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ సెంటర్స్ దగ్గర పోలీసులు కావచ్చు, లేకపోతే ఇక్కడున్న వివిధ రకాలైన మనం చూసుకుంటే ఏ విధంగా సెంటర్స్ లో పోలీసు బలగాలు, వివిధ వాహనాలు అన్ని కూడా ఇక్కడ కనపడుతున్నాయి. స్పష్టంగా మనం చూడవచ్చు ఏ విధంగా ఎంట్రీస్ ని ఎవరైతే పాసులు ఉంటాయో, తర్వాత ఏదైతే కార్యకర్తలు, కౌంటింగ్ మెంబర్స్, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ క్లియర్ గా చెక్ చేసి, తనిఖీ చేసి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం కానీ చూస్తుంటే క్లియర్ గా విజువల్స్ కానీ మనం కానీ చూస్తుంటే ఇక్కడ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ నుంచి లోపలికి పంపించేటప్పుడు మొత్తం కూడా క్లియర్ గా అసలుకి ఈ ఆహారాన్ని మొత్తం కూడా పోలీసులు ప్రతి ఒక్కటి తనిఖీ చెక్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. ఎక్కడ ఏ వాహనాలని కూడా చాలా క్లియర్ గా తనిఖీ చేస్తున్నారు. లోపలికి ఎటువంటి వాహనాలని ఉండాలి, పాసులు ఉన్న వాహనాలు లేకపోతే ఇతర వాహనాలను మాత్రమే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏజెంట్స్ కూడా పూర్తిగా కూడా కంప్లీట్ గా ఏజెంట్స్ చెక్ చేసుకుంటున్నారు. వాహనాల్లో మనం పూర్తిగా చూస్తుంటే ఆల్మోస్ట్ వాళ్ళు లోపల వరకు కూడా చేయాలి. అయితే ఇప్పుడు ఈ 234 ఎలక్షన్స్, 234 సెంటర్స్ కి సంబంధించిన కౌంటింగ్ ఫలితాలు మరి కాసేపట్లో బదులవుతున్నాయి. మొదటగా పోస్టల్ ఓట్లు ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ కాబోతుంది. పోస్టల్ ఓట్లకు సంబంధించిన వ్యవహారంలో పోస్టల్ ఓట్లు ఏ విధంగా జరగబోతున్నాయి, పోస్టల్ ఓట్లకు సంబంధించి తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేస్తారు. దాదాపుగా 8 గంటలకి ఖచ్చితంగా ఈవీఎం ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తద్వారా జరగబోయే ఈ అంశాన్ని కంప్లీట్ గా మనం ఒకసారి చూసుకుంటే దాదాపు 10 గంటలకి ఒక ఫస్ట్ ట్రెండ్స్ మొదలయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి. సత్యన ట్రెండ్స్ 11 కి 10 కి కనపడే పరిస్థితి అయితే కనపడుతున్న నేపథ్యంలో ట్రెండ్స్ 10 తర్వాత నుంచి వచ్చే ట్రెండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అధికార పార్టీని తిరిగి అధికారంలో కూర్చోబెట్టబోతుందా, లేదు వాళ్ళకి మంగళం పారబోతుందా, ఏఐడిఎంకి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది, అది అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుందా, కొత్తగా వచ్చిన టీవీకి ఏ విధంగా విజయ్ దాన్ని ఏ విధంగా తన రోల్ ని పోషించబోతున్నాడు. నిజంగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ టీవీకి మీద ఉన్నాయి, విజయ్ మీద చాలా వరకు మనకి కనపడుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీవీకే విజయ్ ఎటువంటి ఇంపాక్ట్ ని ఇక్కడ చూపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా చూడాలి. అసలుకి నిజంగా అంత ఇంపాక్ట్ ఇక్కడ ఉందా, ఆ ఇంపాక్ట్ జరిగితే ఎంత స్థాయిలో వాళ్ళు ఈ ఎఫెక్ట్ ని చూపించబోతున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికే 234 స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో కౌంటింగ్ ప్రక్రియకు అన్ని సిద్ధమైన పరిస్థితి. ఏజెంట్స్ మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఏజెంట్స్, ఒకవైపు పోలీసు, మొత్తం కూడా మరో గంటలో ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కాబట్టి దాని మీద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని చాలా క్లియర్ గా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ జయలలిత అంటే ఏఐడిఎంకేకి సంబంధించిన కూటమి కావచ్చు, డిఎంకేకి సంబంధించిన కూటమి కావచ్చు, ఇండివిజువల్ గా పోటీ చేసిన, సింగిల్ గా పోటీ చేసిన టీవీకే కావచ్చు, వీటికి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడికక్కడ ఎవరెవరు అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. కొన్ని
నిన్న మొన్నటి వరకు టీవీకే ఎటువంటి రోల్ చేయబోతుందని కొన్ని సర్వేలు అంచనాలు ఇచ్చాయి. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఫర్దర్ గా మిగతా డిఎంకే కావచ్చు ఏఐడిఎంకేలు ఎంతటి రోల్ చేయబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. సో ఈ ఇంపాక్ట్ ఎంతవరకు అంటే ఇది కరెక్ట్ గా ఒక 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, తర్వాత పోస్టల్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఫర్దర్ గా వెంటనే వెంటనే అసలు ఈవీఎం ఓపెన్ అవుతాయి. దానికి వివరాలు ఫలితాలు వెలువడే సమయానికి దాదాపుగా 9-10 గంటల లోపల అసలు ట్రెండ్స్ స్టార్ట్ కాబోతున్నాయి అనేది మనకి పకడ్బందీగా తెలుస్తున్న పరిస్థితి. సో ఇటువంటి ఈ యాంగిల్ ఓవరాల్ యాంగిల్ సంబంధించిన వ్యవహారంలో అసలు కంప్లీట్ గా ఎక్కడ ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చాలా క్లియర్ గా చాలా యాంగ్జైటీగా తెలుస్తుంది. సో చాలా మంది ఇక్కడ ఎవరు పార్టీలకు సంబంధించిన ఏజెంట్స్ అందరూ కూడా చూస్తున్నారు. మన ప్రతి ఒక్కరికి ఇట్లా ఏజెంట్లను కూడా ఇచ్చారు, అంటే ఏజెంట్ కార్డ్స్ చాలా క్లియర్ గా. సో వీటన్నిటికీ కూడా కార్డ్స్ చాలా క్లియర్ గా పకడ్బందీగా కార్డ్స్ ఇచ్చిన పరిస్థితి. సో అట్లా ఎవరి అభిమానులు ఎవరి ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి చూసుకుంటున్నా మనం చూస్తాం. సో ఇది కరెక్ట్ గా 10 గంటలకి కొంత సమాచారం ఫ్రెండ్స్ మొత్తం కూడా అర్థమయ్యే పరిస్థితి. తమిళనాడు పాండిచేరి వ్యవహారంలో కూడా ఇదే కనపడుతుంది. ట్రెండ్స్ అన్ని కూడా 10 గంటలకి. సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఇక్కడ కృష్ణమోహన్. అంటే సాధారణంగా ఏమనుకుంటూ ఉంటా అంటే పోస్టల్ బ్యాలెట్ కనుక తెలిసిపోతే ఇటు ప్రభుత్వ ఉద్యోగులు అంటే కామన్ మ్యాన్ పల్స్ ని ప్రభుత్వ ఉద్యోగులు చెప్పేస్తారని చెప్పి, సో ఇక్కడ కూడా అదే గెస్ ఉంది అనుకోవాలా? ఇస్ ఇట్ పాసిబుల్? దీన్ని అలా ఊహించచ్చా? డెఫినెట్ గా సత్యనా, ఎందుకంటే కృష్ణ ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ another ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ ఇస్ కమింగ్ హియర్. మరి ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఉత్కంఠ పెరుగుతుంది. ఇప్పటికీ ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళ ఎమ్మెల్యేస్ని కాబోయే ఎమ్మెల్యేస్ అని చెప్పి ఎవరైతే గెసెస్ ఉన్నాయో, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, ఇప్పటికీ క్యాంప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. వాళ్ళని అక్కడికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిసార్ట్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా రిసార్ట్ పాలిటిక్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే కొంతమందిని తీసుకెళ్లి కొన్ని కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆయా పార్టీలకు సంబంధించి ఎవరైతే గెలుస్తారని చెప్పి నమ్మకాలు ఉన్నాయో ఆయా పార్టీలకు సంబంధించి మా ప్రసిద్ధ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు తమిళనాడు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఎటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అక్కడికి వచ్చిన పార్టీ నేతల్లో? ఎటువంటి టెన్స్ ఉంది అక్కడ ఉన్న రాజకీయ నాయకుల్లో? డెఫినెట్ గా కొంత ఈసారి టెన్షన్ అయ్యే వాతావరణం అయితే కనపడుతుంది. కారణం ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త పార్టీ ఈసారి పుట్టుకులోకి వచ్చింది రావడం. తర్వాత టీవీకే పార్టీ విజయ్ తన పేరు మీద వచ్చిన పరిస్థితి. ఇక్కడ ఏజెంట్స్ వ్యవహారంలో కూడా మనం చూడొచ్చు. కొంత ఏజెంట్స్ ని క్యూలో రావాలి, లేకపోతే ఎవరిని పోలీసులు లోపలికి అనుమతించే పరిస్థితి చేయడంలో కొంత హడావుడి ఉంది. ఏజెంట్లు త్వరగా తమ టైం కూడా అయిపోతుంది. వాళ్ళు 7:30 లోపల ఏజెంట్స్ అక్కడికి ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో పోలీసులు ఎక్కడికక్కడ కొంత ఆపే ప్రయత్నం అయితే చాలా క్లియర్ గా చేస్తున్నారు. మీరు హడావిడి చేయొద్దు, ఇక్కడ ఎవరిని లోపలికి పంపించాలి, ఎవరిని పంపించకూడదు అని. అయితే ఇప్పుడు ఈ ఓవరాల్ సబ్జెక్ట్ లో సంబంధించిన అయితే కొంత నాయకులకు కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాల్లో నిలబడి ఉన్న కొత్తగా పోటీ చేస్తున్న టీవీకి అభ్యర్థుల్లో మాత్రం కొంత టెన్షన్ ఉంది. అంటే ఎంత పర్సెంటేజ్, ఎంత రకంగా వీళ్ళు ఇది చేస్తారనేది చూడాల్సిన నేపథ్యం అయితే ఉంది. సో ఇక్కడ అధికారులకు సంబంధించి లేకపోతే ఇతర నాయకులకు సంబంధించి వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఏజెంట్స్ ని, తర్వాత వాళ్ళకున్న ఏవైతే ఇంపాక్ట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన కార్డ్స్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ మనం కానీ చూస్తుంటే ఈ క్యాండిడేట్ చీఫ్ ఏజెంట్, ఇతను ఒక పార్టీకి సంబంధించిన చీఫ్ ఏజెంట్ గా ఇక్కడికి వచ్చారు. ఆయన వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవన్నీ కూడా ఇచ్చిన పరిస్థితిని మనం క్లియర్ గా చూస్తున్నాం. సో ఒక గంట సమయానికి అసలు యుద్ధం ప్రారంభం కాబోతుంది. తమిళనాడులో ఒక అరగంట తర్వాత, అంటే దాదాపుగా 8 గంటలకు ప్రారంభం అయితే 9కి కొంత ట్రెండ్స్ అర్థమవుతుంది. పోస్టల్ ఓట్స్ కూడా ప్రారంభమవుతున్నాయి కాబట్టి లెక్కింపు పోస్టల్ ఓట్లు ప్రారంభమైన వెంటనే ఆ పోస్టల్ ఓట్లు ఏ విధంగా ట్రెండ్స్ చూపిస్తుంది అంటే ఎవరి వైపు ఉద్యోగస్తులు లేదు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, పోస్టల్ ఓటుని ఎవరైతే వినియోగించుకున్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ట్రెండ్స్ ఉన్నాయనేది కొంత అర్థమయ్యే పరిస్థితి అయితే ఉంది. బట్ అది ఈవీఎంలో ఏ విధంగా కొనసాగుతుందా అదే ట్రెండ్ పోస్టల్ ఓటర్ల ట్రెండ్
ఈవీఎంల దాకా వస్తుందా లేదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈవీఎంస్ తెరవడానికి 8 గంటల పడుతుంది. సో తర్వాత దాని ప్రక్రియ మొత్తం ఫస్ట్ తొలి రౌండ్ ఫలితం వచ్చేసరికి దాదాపుగా 9:30 అట్లా ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ మొదటి ఫలితం తమిళనాడులో రావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 10 గంటలు సమయం పట్టే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది సచిన్. అయితే ఇదే పరిస్థితి ఇప్పుడు 10 గంటల నుంచి వస్తున్న ట్రెండ్స్ ఎటువైపుకి వెళ్ళబోతున్నాయి, ఏ విధంగా ఈ ట్రెండ్స్ లోకి ఎంట్రీ అవబోతున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది కూడా చూడాలి. సో ఫర్దర్ గా ఇప్పుడు ఈ రోజు వస్తున్న ట్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇడికే వస్తున్న కొంత టైం పట్టే అవకాశం ఉంది. కానీ ముందు వరకు సర్వేలు చెప్పినట్టుగా ఏదైతే సర్వేలు నిర్వహించినట్టుగా అదే సర్వేలు కొనసాగుతాయా, లేదు ఇంకొంత వేరే ఫలితాలు, ప్రజలు అభీష్టం ఏ విధంగా ఉంది, తమిళనాడు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఏ విధంగా ముందుకి వెళ్ళబోతున్నారు అనేది కూడా మరో గంటలో కానీ మనకి పూర్తిగా తెలిసే అవకాశం అయితే లేదు. సో 9 గంటలకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది, 10 గంటలకి మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 11 గంటల నుంచి ట్రెండ్స్ ఎటువైపుకి వెళ్ళిపోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది పూర్తిగా కూడా 11 గంటలకు కూడా ఒక పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది.